వెల్కమ్ టు టుడే న్యూస్. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు ఒకేసారి 31,000 కోట్ల రుణమాఫీ చేయడం చరిత్రలో మొదటిసారని, ఇది రేవంత్ రెడ్డి సర్కార్కే సాధ్యమైందని ఇప్పటి వరకు ఏ రాష్ట్రం గాని ముఖ్యమంత్రి గాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రంతో పాటు చప్రాల గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చప్రాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి బిడ్డ తండ్రి కొడుకులు కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టని కోట. అట్లనే మన డోప్టాల శంకర్ గారు, గోపత్ శంకర్ గారు మాజీ ఎంపీటీసీ, అట్లనే సాగర్ ఠాకరే గారు, ఘన్శ్యామ్ గారు, బేల మండల మిగతా సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున శంకర్ గారు, అలాగే ఆదిలాబాద్ రూరల్ మండల నాయకులు గంగారెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ కోరెడ్డి కిషన్ గారు, ఆ తర్వాత జైనత్ బెల్లూరు నాయకులు బెల్లూరు రామరెడ్డి గారు, అలాగే జైనత్ గ్రామం నుంచి జైనత్ మండలం నుంచి వచ్చినటువంటి అశోక్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి 2 लाख का कर्ज माफ हो जाएगा. ये रेवंत रेड्डी साहब का वादा है. నేను చివరిసారి వచ్చినప్పుడు ఏం చెప్పినా, చప్రాల గ్రామంకి వచ్చినప్పుడు మేమందరం కూడా, మా చెక్కిల తమ్ముడు కూడా నేను ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చిండు, చప్రాల గ్రామం కూడా వచ్చిండు, బేల మొత్తం తిరిగిండు. మేమందరం ఒకటే చెప్పినాం. ఏం చెప్పినాం? రేవంత్ రెడ్డి గారే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పినామా లేదా? చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నిజమైందా కాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పినాం, వచ్చిందా రాలేదా? అట్లనే మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాలి. పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి అన్న, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో केसीआर का सरकार 10 साल में केवल 20,000 करोड़ रुपए का कर्ज माफी किया. मगर कांग्रेस पार्टी सत्ता में हुकूमत में आया 7 महीने पहले, ये 7 महीने में 30,000 करोड़ रुपए का कर्ज माफी किया. ये कांग्रेस पार्टी का वादा है. 30,000 करोड़. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి నేను ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతుల రుణమాఫీకి వేసిన డబ్బుల్ని మీరు వేరే వడ్డీ కింద జమ చేసుకుంటే, వేరే లోన్ కింద జమ చేసుకుంటే మంచిగా ఉండదు అని చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అర్థమైందా? వాళ్ళ రైతు రుణమాఫీకే వాడాలా. దయచేసి మేనేజర్ గారికి ఇక్కడి నుంచే చెప్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇది రైతుల పండుగ, రైతులకు ఇస్తున్నటువంటి కానుక. రైతు రుణమాఫీ కిందనే దీన్ని జమ చేయాలా. మేనేజర్ గారికి ఇక్కడి నుంచి చెప్పినా కదా, మేనేజర్ గారికి ఇంకా చేయడిగా అన్ని రైతు రుణమాఫీ దాంట్లోనే వేస్తాడు. అట్లా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళా మా పెద్దవాడు అడుగుతున్నది, ఆవు బిడ్డ గరీబోళ్ళకి ఏమవుతుంది, భూమి ఉన్న వాళ్ళకంటే రుణం మాఫైంది, కర్జు మాఫైంది, మా గరీబోళ్ళకి ఏమవుతుంది బిడ్డ అని అడిగింది. నేను ఒక్కటి చెప్తా, పెద్దవా మీకు రేవంత్ రెడ్డి అన్న సోనియమ్మ ఇచ్చినట్టుగా నెలకు 2,500 రూపాయలు గరీబ్ వాళ్ళకే ఫస్ట్ మొదలు పెడతారు, భూమి లేని నిరుపేదలకే ఫస్ట్ మొదలు పెడతారు. हर महीना 2,500 रुपए, हर महीना 2,500 रुपए. जो जिसको जमीन नहीं है, जो गरीब है, उसको हर महीना 2,500 हर महिला को मिलता, हर महिला को. ये पेंशन नहीं, पेंशन अलग है. నేను చెప్పినా కదా, అత్తకేమవుతాయి పెన్షన్ వస్తుంది, కోడలికి ఏమవుతుంది నెలకు 2,500 వస్తుంది. చెప్పినా చెప్పలేదా? ఇది కూడా నిజమైతే చూడు.
అత్తకు పింఛన్ వస్తుంది, కోడలికి ఏమవుతుంది, నెలకి 2500 వస్తుంది। अर्थమైందా? बहू को क्या मिलता, हर महीना 2500, सास को कितना मिलता, उसका पिंचन मिलता हर महीना। सो अब सबर करो, ఓపిక పట్టండి। కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, किसान का पार्टी है कांग्रेस पार्टी, गरीब का पार्टी है, एससी एसटी बीसी माइनॉरिटियों का पार्टी है कांग्रेस पार्टी। और हमारा मराठा समाज को भी 7 महीने हुआ, इसलिए मैं पूरा तेलंगाना के जनता, आदिलाबाद की जनता के लिए मेरा विनती है, कांग्रेस पार्टी के हाथ गरीबों का साथ रहेगा, किसानों का साथ रहेगा और हमारा प्रजा सेवा जारी रहेगा। और एक बार भी हमारा पूरे लोग, कंदी श्रीनिवास रेड्डी जब मैं असेंबली एमएलए इलेक्शन पे लड़ाई किया, सब लोग बोले कि कंदी श्रीनिवास रेड्डी जीतने के बाद अमेरिका चले जाते, हारने के बाद अमेरिका चले जाते बोले सब लोग। मगर हारने के बाद भी एक दिन भी मैं रेस्ट नहीं किया। पूरा आदिलाबाद के क्षेत्र में कांग्रेस पार्टी को मजबूत करने के लिए मेरा पूरा कोशिश किया, पूरा मजबूत कर रहे। कांग्रेस पार्टी को बूथ लेवल पे, गांव-गांव पे, खेड़े-खेड़े पे कांग्रेस पार्टी को मजबूत कर रहे। तो ये मेरा पिछले पार्लियामेंट इलेक्शन में 77,000 वोट, 77 वोट लिए हम, 77,000 वोट लिए, 77,000 वोट। और टीआरएस को कितना मिला, बीआरएस को 16,000। कांग्रेस पार्टी बेला मंडल में पूरा लीड लाया, 1200 से ज्यादा लीड आया बेला मंडल में। कांग्रेस पार्टी को आदिलाबाद टाउन में 45,000 वोट आया और पूरा लीड आया बीजेपी से भी। तो ये जनता का मैंडेट है, जनता का निर्णय है, प्रचंड बहुमत दिया जनता ने। तो हम हार गए एमएलए, फिर भी कांग्रेस पार्टी जनता को सेवा करेगा। सब लोग हमारा बेला मंडल से, हमारा संजय गुंडावर साहब, हमारा बेला मंडल के अध्यक्ष फैजुल्ला खान साहब, हमारा मार्केट कमेटी चेयरमैन वामन वांकड़े साहब, एक्स जेडपीटीसी वामन रामदास नागले साहब, सब लोग बेला मंडल, और हमारा बापूराव साहब मुलके साहब है, नानाजी साहब है, पूरा हर बेला गांव में खेड़े-खेड़े पे कांग्रेस पार्टी को मजबूत करेंगे। ये कर्ज माफी, 2 लाख कर्ज माफी जो हुआ, ये ऐतिहासिक निर्णय तेलंगाना के हिस्ट्री में 100 साल तक जनता इसके बारे में चर्चा करेगा। और ये बात बोलते हुए हमारा मीडिया मित्रों को बहुत बहुत धन्यवाद। और बेले में भी हम कांग्रेस पार्टी सरपंच जीत रहे, बेले का जेडपीटीसी हम जीते, बेले का पूरा बेला मंडल में एमपीटीसी कांग्रेस पार्टी जीतेगा, और बेला मंडल में मंडल प्रेसिडेंट, जेडपीटीसी, सरपंच, हर गांव-गांव में एक सरपंच कांग्रेस पार्टी जीतेगा। और पूरा कांग्रेस पार्टी को मजबूत करने के लिए रेवंत रेड्डी साहब के नेतृत्व में, राहुल गांधी साहब, सोनिया गांधी के नेतृत्व में कांग्रेस पार्टी हर गांव में हम मजबूत करेंगे कांग्रेस पार्टी। कंदी श्रीनिवास जी, अभी ये जो सोने पे सुहागा है, बोल तो किसानों को जो 2 लाख की ऋण माफी है वो सोने पे सुहागा है। अभी इसके अंदर आपके जो 6 गारंटी थे कांग्रेस के, उस 6 गारंटी के अंदर 3 जो योजना है वो तो संक्षेम लगे हैं, लेकिन जो महत्वपूर्ण जो योजना है महालक्ष्मी, जो महिलाओं को 2,500 रुपये की जो योजना है, उसके बारे में कंदी श्रीनिवास आदिलाबाद से क्या कहना चाहेंगे? 100% रेवंत रेड्डी साहब पूरा कोशिश कर रहे, जल्दी से जल्दी महालक्ष्मी योजना हर घरवाली को 2,500 रुपए कांग्रेस पार्टी दिएगा। और ये भी ऐतिहासिक निर्णय होगा, पूरा देश भर में इसका चर्चा जारी रहेगा। सो ये 2,500 रुपए महालक्ष्मी योजना जल्दी से जल्दी कांग्रेस पार्टी लागू करेगा। थैंक यू सर, मायमावली से बात करने के लिए। तेलंगाना का प्रजा मुख्यमंत्री हमारा वरिष्ठ नेता श्री रेवंत रेड्डी साहब 2 लाख का कर्ज माफी, हर किसान को कर्ज माफी, ये एक ऐतिहासिक हिस्टोरिक
निर्णय है। कांग्रेस पार्टी सत्ता में आने के बाद 7 महीने के अंदर 2 लाख का कर्ज माफी कर रही। 10 साल में पिछले हुकूमत में केसीआर बीआरएस 20,000 करोड़ की कर्ज माफी किए, तो 7 महीने के अंदर रेवंत रेड्डी साहब कांग्रेस पार्टी 30,000 करोड़ से किसानों को कर्ज माफी कर रहे। एक ऐतिहासिक निर्णय है। हमारा कांग्रेस पार्टी और एक बार सब लोग बोल रहे हैं, कांग्रेस पार्टी गरीब का पार्टी है, किसानों का पार्टी है, एससी एसटी बीसी माइनॉरिटियों का पार्टी है। जो भी गरीब है उसके साथ कांग्रेस पार्टी का हाथ रहेगा। कांग्रेस पार्टी ये 2 लाख कर्ज माफी निर्णय से हर गांव में हर किसान को इतना खुशी हो रहे कि अगले चुनाव, लोकल बॉडी इलेक्शंस हो, कोई भी इलेक्शंस हो, कांग्रेस पार्टी भारी बहुमत से, प्रचंड बहुमत से जीतेगा। और कांग्रेस पार्टी जो 6 गारंटियां लागू कर रहे, अभी महिलाओं को फ्री बस पहला गारंटी और 500 रुपए में सिलेंडर वो भी लागू हो रहे। मुफ्त करंट 200 यूनिट तक बिजली मुफ्त वो भी लागू हो रहे। अभी 2 लाख कर्ज माफी। पूरा देश की जनता तेलंगाना तरफ देख रहे, क्योंकि जब वाईएस राजशेखर रेड्डी साहब, मनमोहन सिंह प्राइम मिनिस्टर था, वाईएस राजशेखर रेड्डी साहब मुख्यमंत्री था, 2008 में 70,000 करोड़ की कर्ज माफी किए, तो अभी 15 साल 16 साल के बाद भी हम याद कर रहे कि तब कर्ज माफ हुआ। अभी 2 लाख कर्ज माफी और 31,000 करोड़ रुपए केवल तेलंगाना में। सब लोग याद रखना, 70,000 करोड़ 2008 में पूरा देश भर में, मगर 30,000 करोड़ अब केवल तेलंगाना में ये कर्ज माफी करना। ये तेलंगाना का मॉडल है, किसानों की मॉडल है। हमारा कांग्रेस पार्टी रेवंत रेड्डी साहब को, हमारा जनता 30 साल तक याद रखेगा कि हमारा रेवंत रेड्डी साहब, कांग्रेस पार्टी हमें कर्ज माफी किया बोल के। तो ये बात पूरा किसानों बोल रहे, और तेलंगाना में गरीबों को घर बनाने का 22,000 करोड़ रुपए से इंदिरा घर बनाने के लिए पूरा कोशिश चल रही। ये अब सब लोग याद रखना, हमारा कांग्रेस